కృష్ణా జిల్లా పెనమలూరులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఉయ్యూరు ఆర్టీఓ మండలం చిన్న ఒగిరాలలో రైతు సేవా కేంద్రం రైస్ మిల్ను ప్రారంభించారు. ధాన్యం సేకరణలో రైతులకు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సేఫ్ సైడ్ లో ఉంటాయి జాగ్రత్తగా పెట్టుకుంటే అది కూడా తీసుకుంటారు కానీ దాన్ని తడిచిపోకుండా చూసుకోవాలి. గుడ్లకి చేపల బళ్ళు తీసుకొచ్చి మన కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్న ఒగిరాల విలేజ్లో ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనకు వాతావరణం మనకు వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సూచనలు వస్తుంది కాబట్టి మన దగ్గర రైతులు ఆల్రెడీ పంటని కోసుకొని ఆరబెట్టుకొని ఉన్న వాళ్ళందరం కూడా ఇమ్మీడియట్గా దాన్ని రైస్ మిల్కి తరలించాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ కూడా ఎవరు పంట కూడా డ్యామేజ్ కాకూడదని ఒక ఉద్దేశంతో మీరు ఇమ్మీడియట్గా మూవ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా నిన్న పిలిచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్నే మన కలెక్టర్ గారికి జాయింట్ గారికి చెప్పి మూవ్ చేస్తూ ఉంటున్నాము. కానీ ఒకేసారి ఎక్కువ పంట రావడం వల్ల ఇక్కడ ఉన్న రైస్ మిల్లో వీలైన వరకు అక్కడ పంపిస్తున్నప్పటికీ అక్కడ స్టోరేజ్ స్పేస్ ఒకవేళ సరిపోకపోతే పక్క జిల్లాలో ఉన్న రైస్ మిల్లు కూడా పంపించడానికి ఆల్రెడీ కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాకి, ఎన్టీఆర్ జిల్లాకి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు అలాంటి జిల్లాలో ఉన్న మిల్లు కూడా పంపించడానికి ఆల్రెడీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ ఇద్దరు కలిసి కూడా ఆదేశాలు తీసుకొని వాళ్ళు మూవ్ చేస్తూ ఉంటున్నారు. దీనికి అడిషనల్గా వెహికల్ కావాలని కూడా చెప్పడం జరిగింది. దానికి ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ వెహికల్ కూడా తయారు చేసుకొని రైతులకు ఇస్తున్నారు. మళ్ళీ రైతులకు ఇస్తున్నప్పుడు లోకల్ వెహికల్లో జీపీఎస్ డివైసెస్ లేకపోవడం వల్ల అది మూవ్ చేయడానికి కూడా కష్టంగా ఉందంటే ఆ జీపీఎస్ డివైసెస్ ఫెసిలిటీ కూడా డిసేబుల్ చేయమని చెప్పాము. ప్రస్తుతానికి డిసేబుల్ చేసేసి తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీని మూవ్ చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ రకంగా ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఈ రోజు నుంచి మనకు ఎక్కువ సంఖ్యలో మిల్లుకి ఆల్రెడీ పోసుకున్న పంటని, ఆరబెట్టుకున్న పంటని పంపించడం జరుగుతుంది. మళ్ళీ ఏదైనా ఇంకా పోయకుండా అక్కడ పొలంలో ఉంటే దాన్ని ఒకవేళ వర్షం వచ్చేటట్టుగా ఉంటే దాన్ని మళ్ళీ హార్వెస్ట్ చేయకుండా ఉండమని చెప్పేసి రైతులకి సూచనలు ఇస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ మనకు అక్కడ ఉండడం వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటే దాన్ని మనం చూసుకోవచ్చు. ఒకవేళ అది డ్యామేజ్ కాకుండా అక్కడే కాపాడుకోవడానికి అవకాశం ఉంటే అక్కడే ఉంచవలసిందిగా కోరుతున్నాము. సో ఎక్కడ కూడా రైతులకి ధాన్యం అన్నది, పంట అనేది నష్టంగా జరగకుండా, డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతని పూర్తిగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాళ్ళు అధికారులతో, సిబ్బందులతో కలిసి చేసుకుంటున్నారు. సో రైతులందరూ కూడా దీనికి సహకరించి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు జరగకుండా చూసుకోమని కోరుతున్నాం.